నేను దగ్గరగా ఉంటానని ప్రజలు కూడా భావిస్తున్నారు. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకి నమ్మకం ఉంది. వంగా గీత అయితే మాకు పిలిస్తే పలుకుతుంది, మాకు అందుబాటులో ఉంది, అవసరం వస్తే అందుబాటులో ఉండేది వంగా గీత అని చెప్తున్నారు. అంతేకాకుండా నాకు అన్నీ కలిసి వచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జనానికి నమ్మకం ఉంది. జనం గుండెల్లో జగన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పేదల పక్షానే ఉంటాడు ఆయన. పేదలకు వెన్నంటూ ఉంటారు. పేదలకు మన అందరికీ తెలుసు పిఠాపురం ఫస్ట్ ప్లేస్. ఎక్కడైనా కూడా చాలామంది పండితులు కానీ వేదాంతులు కానీ అందరిని ఎవరిని అడిగినా కూడా ఆధ్యాత్మికంగా ఇది చాలా. ఎందుకంటే దేశంలో 3 గయలు ఉంటే ఒక గయ పిఠాపురంలో ఉంది. దేశంలో పంచమాధవ క్షేత్రాలు 5 ఉంటే ఇక్కడ ఒకటి ఉంది. అట్లాగే సకలేశ్వర స్వామి కావచ్చు, త్రిముఖలింగేశ్వర స్వామి కావచ్చు, ఇలా మొత్తం గయా క్షేత్రాలు, మాధవ క్షేత్రాలు ఇవన్నీ కూడా పిఠాపురంలోనే ఉన్నాయి. కాబట్టి టెంపుల్ టూరిజం కింద డెవలప్ చేయడానికి గతంలో కూడా మనం ఒక ప్రపోజల్ తయారు చేసి సత్యనారాయణ గారి ద్వారా, కొడి సత్యనారాయణ గారి ద్వారా అందించడం జరిగింది. ఇప్పటికే నేను ఆ ప్రపోజల్లో ఒకటి ప్రసాద్ స్కీమ్ కింద మన అన్నవరానికి తీసుకురాగలిగాం. 50 కోట్లతో శాంక్షన్ చేశారు. 20 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసి ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. అలాగే మొత్తంగా ఎందుకంటే మనకి అపర్ణాదేవి సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మల్లవరం చాలా టాప్ టెంపుల్ మల్లవరం ఒకటి, తాటిపత్తి ఒకటి. ఈ రెండింటికి సంబంధించి పాదగయ ఇవన్నీ కలిపి ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కింద తీసుకువచ్చి అకామిడేషన్ అంటే తప్పకుండా పిఠాపురం నియోజకవర్గానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా అందులో రైతాంగానికి సంబంధించిన ఏలేరుకు సంబంధించిన ప్రాజెక్టుకి పెండింగ్లో ఉంది. ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా, ప్రభుత్వాల్లో ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికే అది అమలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, 2 టెక్నికల్గా సపోర్టు, అదేవిధంగా దానికి టెండర్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా చేసి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక భాగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అంతా రైతాంగం, రైతులు కానీ, కౌలు రైతులు కావచ్చు, రైతు కార్మికులు కావచ్చు. కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఉంది. ఫిషర్మెన్ ఎక్కువ మాకు ఉన్నారు కాబట్టి ఫిషర్మెన్కి సంబంధించి ఇప్పుడు కొత్త సమస్య ఒకటి వచ్చింది. ఏంటంటే ఫిషర్మెన్కి సంబంధించి డెవలప్మెంట్, ఒక హార్బర్ జరుగుతుంది, హార్బర్ నిర్మాణం జరుగుతుంది, అలాగే పోర్టు నిర్మాణం జరుగుతుంది, అభివృద్ధి అయితే జరుగుతుంది. కోతకి సంబంధించి కూడా మేము ప్రత్యేకంగా ఉప్పాడ తీర ప్రాంతం కానీ, కోనపాపేట ప్రాంతం కానీ ఇవి చాలా చాలా అర్జెంటుగా ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి మా తరపు నుంచి ఒకటి ఉప్పాడ నుంచి 10 కోట్లతో, అలాగే కోనపాపేట నుంచి మరొక 20 కోట్లతోనో 12 కోట్లతోనో 2 ప్రాజెక్టులు సమర్పించాం. ఈ కాకుండా ఈ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చాం. ఇది కాకుండా నేను ఎన్విరాన్మెంట్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి, వరల్డ్ బ్యాంక్ అండ్ నాబార్డ్ టైఅప్తో దేశం మొత్తం మీద కోస్టల్ ఏరియాకి డెవలప్మెంట్ కోసం ఎన్కోర్ ప్రాజెక్ట్ ఒకటి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంది. అది కూడా అవన్నీ సబ్మిట్ చేసాం. ప్రపోజల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఈపీసీ కమిటీ అని ప్రధానమంత్రి పిఎంఓలో పెండింగ్లో ఉంది. అది కనుక ఓకే అయితే అది అంతా కూడా తీర ప్రాంతం అంతా, ఎందుకంటే ఒక్కసారి కోతకు గురి అవ్వకుండా ఆపగలిగితే అభివృద్ధి అంతా కోన ప్రాంతంలోనే ఉంటుంది. ఎందుకంటే ఎస్సీజెడ్ ఏరియా అంతా ఉంది కాబట్టి, పోర్ట్ వస్తుంది కాబట్టి మాకు చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఇది కాకుండా మిగతా రిమైనింగ్ ఏరియాలో చిన్న చిన్న ఇండస్ట్రీస్ తీసుకురాగలగడం. ఎడ్యుకేషన్ ఇప్పటికే పిఠాపురంని నేను డిగ్రీ కాలేజీ ఆల్రెడీ ఉంది, మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాం, గవర్నమెంట్ ఐటీఐ తీసుకొచ్చాను, గవర్నమెంట్ పాలిటెక్నిక్ తీసుకొచ్చాం, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ తీసుకొచ్చాం. దేశం మొత్తంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫారెన్ ట్రేడ్ పొన్నాడు దగ్గర IIFT తీసుకొచ్చాం. అంటే దేశంలో రాష్ట్రంలో సంబంధించిన ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది. దేశంలో రాష్ట్రం మొత్తం మీద ఉంది, దేశం మొత్తం మీద కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉంది. అలాగే లీగల్ పరంగా కూడా జిల్లా కోర్టు మనం తీసుకొచ్చాం. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే.
సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్